వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎం మ్యాథ్స్ క్లాస్. ఈరోజు అంకగణితంలోని ఏకవస్తు మార్గము, అనులోమానుపాతము, విలోమానుపాతం అనే టాపిక్ గురించి ఈ వీడియోలో వివరిస్తాను. టెట్, టిఆర్టీ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు అంకగణితం అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఈ టాపిక్ నుండి ప్రతిసారి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇంతకంటే ముందు నేను టెట్, టిఆర్టీకి సంబంధించినటువంటి సిలబస్లోని 2 చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పూర్తిగా చూడండి. మరి ఇప్పుడు చేయబోయేటటువంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మరి ఈరోజు టాపిక్ స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు టాపిక్ ఏకవస్తు మార్గం. ఏకవస్తు మార్గం. ఓకే, ఏకవస్తు మార్గం. దీనిని ఇంగ్లీష్లో యూనిటరీ మెథడ్ అని కూడా అంటారు. యూనిటరీ మెథడ్. ఓకే, సో ఏకవస్తు మార్గం. దీని పేరులో ఉంది చూడండి, ఏకవస్తు అంటే ఒక వస్తువు. ఓకే, ఒక వస్తువు లేదా ఒక యూనిట్. ఓకే, ఒక వస్తువు లేదా ఒక యూనిట్ యొక్క విలువ తెలిసినప్పుడు మనకు కావలసినటువంటి వస్తువుల లేదా కావలసినటువంటి యూనిట్ల యొక్క విలువను తెలుసుకోవడమే ఈ ఏకవస్తు మార్గం యొక్క ఉద్దేశం. ఒక వస్తువు యొక్క విలువ తెలుసుకొని కావలసిన వస్తువుల విలువ తెలుసుకోవడం. ఓకే, కావలసినటువంటి వస్తువుల విలువ తెలుసుకోవడమే ఈ ఏకవస్తు మార్గం. ఓకే, ఫస్ట్ వన్ యూనిట్ వాల్యూ తెలుసుకొని మనకు కావలసినటువంటి యూనిట్ల యొక్క విలువ తెలుసుకోవడమే యూనిటరీ మెథడ్. సో ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం మనం. ఓకే, ఉదాహరణ చూద్దాము. 48 బస్తాల ధాన్యం ఖరీదు 16,800 రూపాయలు. ఓకే, 48 బస్తాల ధాన్యం ఖరీదు 16,800 రూపాయలు అయినా 36 బస్తాల ధాన్యం ఖరీదు ఎంత? 36 బస్తాల ధాన్యం ఖరీదు ఎంత, లేదా దాని యొక్క విలువ కనుక్కోండి. సో ఇక్కడ చూడండి, ఏమిచ్చాడు మనకు? 48 బస్తాల ధాన్యం. ఇక్కడ ధాన్యం బస్తాల సంఖ్య. ఓకే, బస్తాల సంఖ్య, తర్వాత వాటి యొక్క ఖరీదు, ధాన్యం యొక్క ఖరీదు. బస్తాల సంఖ్య ఎంత ఉంది? 48 ఉంటే వాటి యొక్క ఖరీదు ఎంత అయింది? 16,800. ముందుగా ఒక బస్తా యొక్క ధాన్యం ఖరీదు కనుక్కుంటాం. 48 బస్తాల ధాన్యం ఖరీదు 16,800 అయితే మరి ఒక బస్తా ఖరీదు ఎంత? ఏం చేస్తాం? ఒక బస్తా రావడానికి 16,800 బై 48 చేసినట్లయితే మనకేమొస్తుంది? ఒక బస్తా ధాన్యం ఖరీదు వస్తుంది. ముందుగా ఏం చేయాలి? ఇచ్చినటువంటి మొత్తం ఖరీదును మనకి ఇవ్వబడినటువంటి ఆ వస్తువుల సంఖ్య లేదా ఈ బస్తాల సంఖ్యతోని కనుక భాగించినట్లయితే మనకు ఒక వస్తువు లేదా ఒక యూనిట్ విలువ వస్తుంది. అంటే ఇక్కడ ఒక యూనిట్ అంటే ఒక బస్తా విలువ వచ్చేస్తుంది. సో కొట్టివేత చేయండి. 4 ఎక్కం 4, 4 2 8, 4 4 16, 4 2 8, 4 0 0, 4 0 0. మళ్ళీ 4 ఎక్కంతో కొట్టేద్దాం. 4 3 12, తర్వాత 4 ఎక్కం 4, 4 5 20, 4 0 0. మళ్ళీ 3 ఎక్కం 3, 3 5 15, 3 0 0. సో చూడండి, మనకు ఒక బస్తా ధాన్యం ఖరీదు వచ్చింది. ఒక బస్తా ధాన్యం ఖరీదు ఎంత? 50 రూపాయలు. ఒక బస్తా ధాన్యం ఖరీదు 50 రూపాయలు. మరి మనకు కావాల్సింది ఏంటిది? 36 బస్తాల ధాన్యం ఖరీదు కావాలి. 36 బస్తాల ధాన్యం ఖరీదు. 36 బస్తాల ధాన్యం ఖరీదు. ఓకే, 36 బస్తాల ధాన్యం ఖరీదు రావాలంటే ఒక బస్తాది 50 రూపాయలు కాబట్టి 36 బస్తాలది ఎంత అవుతుంది? 50 × 36 చేయాలి. 50 × 36 చేసినట్లయితే మనకు 36 బస్తాల ధాన్యం ఖరీదు వస్తుంది. ఓకే, 0 0, 5 6 30, తర్వాత 5 3 15, 15కు 3 కలిపితే 18. సో 36 బస్తాల ధాన్యం ఖరీదు ఎంత అవుతుంది?
1800. ఇక్కడ ఏం చేశాం చూడండి, ముందుగా ఏకవస్తు మార్గం పద్ధతిలో ముందుగా ఒక దాని యొక్క విలువ కనుక్కున్నాము, తర్వాత కావలసినటువంటి బస్తాల ధాన్యం ఖరీదును కనుక్కున్నాం. అయితే ప్రతిసారి కూడా ఇదే రకంగా చేస్తాం. ఒక వస్తువు విలువ రావాలంటే ఇవ్వబడినటువంటి మొత్తం వస్తువుల విలువ బై మొత్తం వస్తువుల సంఖ్య చేయాలి. అంటే ఒక వస్తువు విలువ రావాలంటే ఇవ్వబడినటువంటి మొత్తం వస్తువుల విలువను మొత్తం వస్తువుల సంఖ్యతోని కనుక భాగించినట్లయితే మనకు ఒక వస్తువు విలువ వస్తుంది. అలాగే కావలసినటువంటి వస్తువుల విలువ రావాలంటే ఒక వస్తువు విలువను కావలసినటువంటి వస్తువుల సంఖ్యతోని గుణించాలి. ముందు భాగారం చేయాలి, ఓకే, తర్వాత నెక్స్ట్ చేసేది గుణకారం. మొదటి ప్రక్రియ ఏకవస్తు మార్గంలో ఎప్పుడైనా భాగార ప్రక్రియ చేయాలి, తర్వాత సెకండ్ స్టెప్ ఏంటిది గుణకార ప్రక్రియతో మనం చేయాల్సి ఉంటుంది. మరొక ఉదాహరణ ఇక్కడ గమనిద్దాం. 3 సైకిళ్ళ ధర 12,072 రూపాయలైన 5 సైకిళ్ళ ధర ఎంత? ఓకే, మనకు ముందుగా ఒక వస్తువు విలువ కనుక్కోవాలి. ఓకే, 3 సైకిళ్ళ విలువ ఎంత? 12,072. అయితే ముందుగా ఒక సైకిల్ విలువ కనుక్కోవాలి. ఓకే, ఒక సైకిల్ విలువ రావాలంటే ఏం చేయాలి? మొత్తం వస్తువుల యొక్క విలువను ఏం చేయాలి? మొత్తం వస్తువుల సంఖ్య 3తోని భాగించాలి. జస్ట్ 12,072 బై 3 చేసినట్లయితే మనకు ఒక సైకిల్ ధర వచ్చేస్తుంది. ఓకే, 3 ఎక్క 3, 3 4 12, 3 0 0, 3 2 6, ఓకే, 1 మిగులుతుంది, 3 4 12. సో ఒక సైకిల్ విలువ ఎంత వచ్చింది మనకు? 4,024 రూపాయలు. ఇప్పుడు మనకు 5 సైకిళ్ళ విలువ కావాలి. ఓకే, ఇప్పుడు కావలసినటువంటి వస్తువులు ఇవ్వాలి. ఇక్కడ 5 సైకిళ్ళు. ఓకే, 5 సైకిళ్ళ ఖరీదు. ఓకే, 5 సైకిళ్ళ ఖరీదు ఈజ్ ఈక్వల్ ఒక వస్తువు విలువ ఎంత వచ్చింది? 4,024 ఇంటూ కావలసినటువంటి వస్తువుల సంఖ్య. అంటే ఇక్కడ కావలసినటువంటి అంటే 5 సైకిళ్ళ ఖరీదు కావాలి కాబట్టి 5 సైకిళ్ళ ఖరీదు కావాలి కాబట్టి ఒక దాని యొక్క విలువను ఈ 5 సైకిళ్ళ ఖరీదు అంటే 5తోని ఆ వస్తువుల సంఖ్యతోని గుణించినట్లయితే మనకు 5 సైకిళ్ళ ఖరీదు వచ్చేస్తుంది. ఓకే, 5 4 20, 5 2 10, 10 2 12, 5 0 0, 0కు 1 కలిపితే 1, 5 4 20. సో 5 సైకిళ్లను కొనడానికి అయ్యే మొత్తం ఖరీదు ఎంత అవుతుంది? 20,120 రూపాయలు అవుతుంది. ఏకవస్తు మార్గానికి సంబంధించి మనం నిత్య జీవితంలో 2 రకాల సందర్భాలు మనం గమనిస్తాము. ఇక్కడ 2 సందర్భాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఒకటి ఫస్ట్ది, గోపి అన్నం వండడానికి ప్రతి దినము 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీరు తీసుకుంటాడు. మరి 6 కప్పుల బియ్యానికి ఎన్ని కప్పుల నీరు అవసరం ఉంటుంది? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కప్పులు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువైపు రాస్తున్నా చూడండి, బియ్యం పరిమాణం. ఓకే, బియ్యం పరిమాణం, తర్వాత కావలసినటువంటి నీటి పరిమాణం. ఓకే, నీటి పరిమాణం, ఇక్కడ బియ్యం పరిమాణం. ఓకే, 2 కప్పుల బియ్యానికి ఎంత పరిమాణంలో నీరు అవసరం ఉంది? 4 కప్పులు. ఓకే, అదే మరి 6 కప్పుల బియ్యానికి ఎంత నీరు అవసరం ఉంటుంది? చూడండి, ఇక్కడ బియ్యం యొక్క పరిమాణం కనుక పెరిగినట్లయితే నీటి పరిమాణం కూడా ఖచ్చితంగా మనకు ఎక్కువనే అవసరం ఉంటుంది. సో ఈ రాశి పెరిగినట్లయితే దానికి అనుగుణంగా మరొక రాశి కూడా పెరుగుతుంది. అంటే 6 కప్పుల బియ్యానికి ఎన్ని కప్పుల నీరు అవసరం ఉంటుంది? ఓకే, ఎన్ని కప్పులు చూడండి, 2కు రెట్టింపు చేస్తే 4 వస్తుంది. సో 6ను రెట్టింపు చేసినట్లయితే మనకు 12 వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రాశిలో పెరుగుదలకు అనుగుణంగా దానికి సంబంధిత మరొక రాశిలో కూడా దానికి సంబంధించినటువంటి రాశిలో కూడా పెరుగుదల అనేది మనం గమనించవచ్చు. ఒకవేళ 1 కప్పు బియ్యం వండాలనుకోండి, 1 కప్పు బియ్యం కనుక వండాలంటే మరి నీటి పరిమాణం ఎంత? 2 కప్పులు అవసరం. అంటే ఇక్కడ బియ్యం పరిమాణం తగ్గినట్లయితే నీటి పరిమాణం కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. అయితే ఇక్కడ బియ్యం పరిమాణాన్ని x, నీటి పరిమాణాన్ని కనుక y కనుక అనుకున్నట్లయితే ఒక రాశిలో పెరుగుదలకు అనుగుణంగా దానికి సంబంధిత రాశిలో కూడా పెరుగుదల కనిపిస్తున్నది. ఇది మొదటి సందర్భం. ఓకే, ఒక రాశి కనుక పెరిగినట్లయితే మరొక రాశి కూడా పెరుగుతున్నది, లేదా ఒక రాశి తగ్గుతున్నట్లయితే దానికి అనుగుణంగా మరొక రాశి కూడా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాన్ని దీనిని ఏమంటామంటే దీనిని అనులోమానుపాతం అంటాం. దీన్ని అనులోమానుపాతం. దీనినే ఇంగ్లీష్లో
డైరెక్ట్ ప్రపోర్షన్ అంటారు. డైరెక్ట్ ప్రపోర్షన్, ఓకే, అనులోమానుపాతం. ఓకే, తర్వాత ఈ రెండవ సందర్భం గమనించండి. 8 మంది ఒక గోడను 24 రోజులలో నిర్మించగలరు. 12 మంది అదే గోడను ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఓకే, ఇక్కడ వ్యక్తుల సంఖ్య, ఓకే, వ్యక్తుల సంఖ్య, తర్వాత పట్టే కాలం, ఓకే, వ్యక్తుల సంఖ్య, ఇక్కడ పట్టే కాలం. ఒకవేళ 8 మంది వ్యక్తులు పనిచేసినట్లయితే ఆ గోడను 24 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి 12 మంది పనిచేసినట్లయితే ఎంత కాలం పడుతుంది? చూడండి, మనకు మామూలుగా తెలుసు, వ్యక్తుల సంఖ్య పెరిగినట్లయితే ఆ పని పూర్తి చేయడానికి పట్టే కాలం ఏమవుతుంది? తగ్గుతుంది. ఒకవేళ వ్యక్తుల సంఖ్య కనుక తగ్గినట్లయితే దానికి పట్టే కాలం ఏమవుతుంది? పెరుగుతుంది. ఈ సందర్భంలో చూడండి, ఒక రాశి కనుక తగ్గినట్లయితే మరొక రాశి ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకే, ఒక రాశి, ఈ రాశి కనుక పెరిగినట్లయితే ఇక్కడ ఏమైంది? 8 కంటే ఇక్కడ 12 పెరిగింది. పెరిగినప్పుడు అంటే వ్యక్తుల సంఖ్య పెరిగినప్పుడు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ చూడండి, ఒకటి పెరిగితే దానికి అనుగుణంగా మరొకటి పెరుగుద్ది. అలాంటి సందర్భంలో దీనిని ఏమన్నా మనం? అనులోమానుపాతం అన్నాం. ఈ రెండు రాశుల మధ్య ఉన్నటువంటి సంబంధము అనులోమానుపాతము. ఇక్కడ ఒక రాశి గనుక పెరిగినట్లయితే మరొక రాశి తగ్గుతుంది, లేదా ఒక రాశి తగ్గినట్లయితే మరొక రాశి పెరుగుతుంది. ఇలాంటి ఈ సందర్భాన్ని ఏమంటామంటే విలోమానుపాతం అంటాం. విలోమానుపాతం, ఓకే, విలోమానుపాతం. దీనిని ఇంగ్లీష్లో ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటారు. ఓకే, ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్, ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకే, ఇక్కడ ఈ వ్యక్తుల సంఖ్య అనే రాశిని x తోని, పట్టే కాలాన్ని కనుక y అనే రాశితోని కనుక సూచించినట్లయితే అప్పుడు ఇక్కడ చూడండి, ఈ అనులోమానుపాతాన్ని మనం ఎప్పుడైనా అనులోమానుపాతం అనేది ఎలా ఉంటుందంటే వీటి యొక్క నిష్పత్తులు గమనించండి. ఓకే, ఈ రెండు నిష్పత్తులు x మరియు y ల యొక్క నిష్పత్తులు గమనించండి. 2/4 = 6/12 = 1/2. చూడండి, 2 ఎక్కం 2, 2 రెళ్ళ 4, 6 ఎక్కం 6, 6 రెళ్ళ 12. ఏమొచ్చింది? ప్రతిసారి 1/2, 1/2, 1/2. అంటే నిష్పత్తి ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఎప్పుడు రెండు రాశులు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఆ రెండు రాశుల యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. వీటి యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. అంటే x/y = k అవుతుంది. x/y = k అవుతుంది. అంటే x యొక్క రాశులు x1, x2లు, తర్వాత ఈ x1, x2లకు తర్వాత y యొక్క రాశులు y1, y2లు, ఇవి రెండు ఒకదానికొకటి అనులోమానుపాతంలో గనక ఉన్నట్లయితే, ఓకే, x1, x2లు y1, y2లకు గనక అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే వీటి యొక్క నిష్పత్తులు ఎలా ఉంటాయి? సమానంగా. దేర్ఫోర్ x1/y1 = x2/y2 అని రాస్తాం. ఓకే, ఎప్పుడైనా x1, x2 అనే రాశులు y1, y2లకు గనక అనులోమానుపాతంలో ఉన్నప్పుడు x1/y1 = x2/y2 అవుతుంది. ఇక్కడ గమనించండి, విలోమానుపాతంలో ఇన్వర్స్ ప్రపోర్షనల్లో గమనించండి, ఇక్కడ వ్యక్తుల సంఖ్య ఒక రాశి తగ్గితే మరొక రాశి పెరుగుతుంది. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఈ రెండు రాశుల యొక్క లబ్ధం అనేది స్థిరంగా ఉంటుంది. ఈ రెండు రాశుల యొక్క లబ్ధం స్థిరంగా ఉంటుంది. అంటే 8ని 24తోని గుణిస్తే ఎంతైతే జవాబు వస్తుందో 12ను ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యతో గుణించినా కూడా మనకు అంతే జవాబు వస్తుంది. ఓకే, 24 8ల, ఓకే, 24 8, 8 4 32, 8 2 16, ఓకే, 16కు 3 కలిపితే 19 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది? 192. అలాగే 12ను ఇక్కడ ఉన్నటువంటి రాశితో గుణించినప్పుడు కూడా 192 వస్తుంది. అంటే రెండు రాశులు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఆ రెండు రాశుల యొక్క లబ్ధము స్థిరంగా ఉంటుంది. అంటే x రాశి y రాశికి గనక విలోమానుపాతంలో ఉన్నప్పుడు దీనిని ఇట్లా రాస్తాము, x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y అని రాస్తాం. ఇక్కడ x ఈజ్ ప్రపోర్షనల్ టు డైరెక్ట్ y అని రాస్తాం. ఇది అనులోమానుపాతంలో ఉన్నప్పుడు డైరెక్ట్ ప్రపోర్షన్. ఓకే, ఇక్కడ విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఎలా రాస్తాము? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటాం. సో ఇక్కడ స్థిరాంకాన్ని తొలగించడానికి x = ఏం రాస్తాం? x ఈ ఇన్వర్స్ని తొలగించడానికి మనం k స్థిరాంకాన్ని రాసి 1/y అని రాస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకు? x × y = k అవుతుంది. x × y =
కే అవుతుంది. అంటే ఎక్స్ యొక్క రాశులు x1 x2లు, ఓకే, y యొక్క రాశులు y1 y2లు. అంటే x1 కామా x2లు y1 కామా y2లకు, ఓకే, y1 కామా y2లకు విలోమానుపాతంలో ఉన్నప్పుడు, ఓకే, x1 x2లు వరుసగా y1 y2లకు విలోమానుపాతంలో ఉన్నప్పుడు x1, ఓకే, x1 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది x2 ఇంటూ y2. అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం అనేది సమానంగా ఉంటుంది. ఓకే, ఈ సంబంధాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ అనులోమానుపాతం మరియు విలోమానుపాతానికి సంబంధించినటువంటి సమస్యలు సాధిద్దాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఓకే, మరొక ఉదాహరణ చూద్దాం ఇక్కడ. లేదా సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఇదే సమస్యని మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇక్కడ నీటి పరిమాణం y, ఓకే, బియ్యం పరిమాణాన్ని x, నీటి పరిమాణాన్ని y అనుకున్నాం. ఓకే, బియ్యం పరిమాణం 2 కప్పులు అయితే దానికి 4 కప్పులు అవసరం. ఒకవేళ బియ్యం పరిమాణం కనుక 12 కప్పులు అయితే నీటి పరిమాణం ఎంత? ఓకే, అప్పుడు మనకు తెలియదు అనుకుందాం. అప్పుడు దీనిని ఏమనుకోవాలి? దీనిని x1, ఇది y1, ఇది x2, దీనిని y2. ఓకే, ఈ x1 x2 y1 y2 విలువలు ఇందులో ప్రతిక్షేపించండి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి 4 మనకు చరరాశులు. ఈ చరరాశులు ఏవైనా మూడింటి విలువలు తెలిసినప్పుడు 4వ చరరాశి యొక్క విలువను కనుక్కోవచ్చు. సో ఇందులో ప్రతిక్షేపించండి. x1/y1 అంటే వీటి యొక్క నిష్పత్తి చూడండి. అంటే 2/4 ఈజ్ ఈక్వల్ x2/y2, 12/y2. సో అడ్డగుణకారం చేయండి. ఓకే, 2 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 12 వస్తుంది. దేర్ ఫోర్ y2 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 12/2. 2 ఎక్కం 2, 2 2 4. సో 2 12 24. సో మనకు 12 కప్పుల బియ్యానికి 24 కప్పుల నీరు అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు విలోమానుపాతానికి సంబంధించినటువంటి ఒక సమస్యను దీని ఆధారంగా సాధిద్దాం. ఒక ట్యాంకును 5 కుళాయిలు 1.5 గంటల కాలంలో నింపును. అదే ట్యాంకును అర్ధ గంటలో నింపవలెనన్న ఎన్ని కుళాయిలు అవసరం? ముందుగా ఏమేమి రాశులు ఇచ్చాడో రాసుకోండి. ఓకే, ఇక్కడ కుళాయిల సంఖ్య, ఓకే, కుళాయిల సంఖ్య, తర్వాత కాలం, నింపడానికి పట్టే కాలం. ఓకే, దీనిని x, దీనిని y అనుకోండి. కుళాయిల సంఖ్య, దానిని నింపడానికి పట్టే కాలం. ఎన్ని కుళాయిలు ఉన్నాయి? 5 కుళాయిలు. ఎంత కాలంలో నింపుతాయి అవి? 1.5 గంటలు. ఓకే, ఇక్కడ తర్వాత చూడండి, అదే ట్యాంకును అర్ధ గంటలో నింపాలి. ఇక్కడ కాలం ఎంత? అరగంట. అరగంట అంటే 1/2 అని రాస్తాము. దానిని అరగంటలో నింపాలంటే మరి ఎన్ని కుళాయిలు కావాలి? మనం కుళాయిల సంఖ్య కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ముందుగా ఈ 2 రాశులు ఒకదానికొకటి వీటి మధ్య సంబంధం ఎలా ఉంది? అనులోమానుపాతంలో ఉందా, విలోమానుపాతంలో ఉందా? ముందు గమనించండి. కుళాయిల సంఖ్య కనుక పెరిగినట్లయితే ట్యాంకు నింపడానికి పట్టే కాలం ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, కుళాయిల సంఖ్య కనుక పెరిగినట్లయితే ట్యాంకుని నింపడానికి పట్టే కాలము ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. మరి కుళాయిల సంఖ్య ఇక్కడ కాలం ఇక్కడ తగ్గింది. కాలం ఏమైంది? ఇక్కడ తగ్గింది అనుకోండి. ఓకే, కాలం తగ్గినట్లయితే ఓకే, ఇక్కడ మరి కావలసినటువంటి కుళాయిల సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ ఆ ట్యాంకుని నింపడానికి పట్టే కాలం తగ్గినట్లయితే ఇక్కడ కుళాయిల సంఖ్య ఇంకేం కావాలి? పెరగాలి. ఓకే, ఇది తగ్గింది కాబట్టి ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ పెరగాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక రాశి పెరిగితే మరొక రాశి ఏమవుతుంది? తగ్గుతుంది. ఒక రాశి పెరిగితే మరొక రాశి తగ్గుతుంది. కాబట్టి ఈ 2 రాశులు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయి. విలోమానుపాతంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క లబ్ధం అనేది స్థిరంగా ఉంటుంది. అంటే x1 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ x2 ఇంటూ y1. ఇక్కడ దీనిని x1, ఇది y1. ఓకే, ఇక్కడ ఉన్నటువంటిది x2, దీనిని మనం y2 కనుక అన్నట్లయితే x1 ఇంటూ y1. ఓకే, x1 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ x2 ఇంటూ y2. అంటే 5 ఇంటూ 1.1/2 ఈజ్ ఈక్వల్ x2 ఇంటూ ఎంత? y2 ఎంత? 1/2. సో మనకు కావాల్సింది x2 యొక్క విలువ. సో x2ని 1/2 గుణిస్తుంది కాబట్టి అటు పంపండి. 5 ఇంటూ 2 ఎక్కం 2, ఓకే, ఎంత? 3/2 అవుతుంది. 5 ఇంటూ 3/2 ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ x2. దేర్ ఫోర్ x2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 5 ఇంటూ 3/2. ఓకే, x2ను
రెండు భాగిస్తుంది, భాగించేది అటు పోతే ఏమవుతుంది, గుణిస్తుంది. 2 ఎక్కం 2, 2 ఎక్కం 2. సో 5 ముళ్ళ 15. అంటే ఆ ట్యాంక్ను అరగంటలో నింపవాలి నాన్న. ఆ ట్యాంకును అరగంటలో నింపాలంటే అప్పుడు కావలసినటువంటి కుళాయిల సంఖ్య ఎంత, 15 కుళాయిలు. అంటే 15 ట్యాప్లు ఉన్నట్లయితే ఆ ట్యాంక్ అరగంటలో నింపడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఇది చాలా సులభంగా ఈ 2 సూత్రాలను ఆధారంగా చేసుకొని ఇక్కడ కావలసినటువంటి వస్తువుల సంఖ్యను ఈ ఏకవస్తు మార్గంలో కనుక్కోవచ్చు.